ఫ్రెండ్స్ ఇది మోటరోలా G34 5G ఇది లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటరోలా నుంచి ఇది బెస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు 10,000 రూపాయల లోపు ఒకవేళ మీరు ఇప్పుడు కొనాలనుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ మనకు 15,000 ఆ రేంజ్లో దొరుకుతుంది వీళ్ళు ఏకంగా దీన్ని 10,000 రూపాయల లోపు తీసుకొని వచ్చారు దానికోసం కొన్ని కాంప్రమైజ్ కూడా చేశారు అవన్నీ మనం వీడియోలో మాట్లాడదాం ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 4GB ర్యామ్ 128GB బేస్ మోడల్ 9,999 రూపాయలకు వస్తుంది బ్యాంక్ ఆఫర్ కలుపుకొని నార్మల్గా అయితే 10,999 రూపాయలు 1,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది ఈ బ్యాంక్ ఆఫర్ ఏందని మనకి 9వ తారీఖు తెలుస్తుంది ఎందుకంటే 9వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు 16వ తారీఖు నుంచి సేల్కి తీసుకొని వస్తున్నారు జనవరి 16వ తారీఖు నుంచి ఇది ఫ్లిప్కార్ట్లో అండ్ మోటరోలా వెబ్సైట్లో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఇక మన ఈ ఫోన్ బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ ఇలా ఉంటుంది మీకు చిన్నగా ఉంటుంది బాక్స్ లోపల మీకు కంటెంట్ చూసుకుంటే లోపల మీకు ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంటుంది దాని తర్వాత మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చార్జర్ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా 20W చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ Type-C కేబుల్ అండ్ దాంతోపాటు మీకు ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఇస్తున్నారు ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే బాక్స్లో మీకు కేసు స్క్రీన్ గార్డ్ అయితే ఉండదు అండ్ ఈ ఫోన్ మీకు లెదర్ ఫినిష్తో వస్తుంది ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి ఆ సెగ్మెంట్లో మీకు ఆ ప్రైస్కి ఇది మీకు వేగాన్ లెదర్ ఫినిష్తో వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో ఆ సెగ్మెంట్లో ఇదే ఫస్ట్ టైం రావడం ఫోన్ అయితే అండ్ దీనికి అడ్వాంటేజ్ ఇదే ఈ వెగాన్ లెదర్ మీకు కేసు కూడా వేసుకోవాల్సిన అవసరం మీకు చాలా బాగుంటుంది మీరు నార్మల్ యూస్ చేసినప్పుడు ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది ఫోన్ చేతిలో చూసినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ గ్రిప్ కూడా బాగుంటుంది ఇంకా ఫోన్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది IPS LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది బేస్ మోడల్ 4GB ర్యామ్ 128GB స్టార్ట్ అవుతుంది 5000 mAh బ్యాటరీ 20W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇంకా ఫిజికల్ ఎవరేజ్ చూసుకుంటే టాప్లో సెకండరీ మైక్ ఉంది డాల్బీ అట్మాస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి ఇయర్ పీస్ స్పీకర్ లాగా యాక్ట్ అయ్యింది అండ్ బాటంలో ఒక స్పీకర్ ఉంది అండ్ స్పీకర్ పక్కన బాటంలో మీకు Type-C పోర్ట్ కనిపిస్తుంది ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది తీసేయలేదు దాన్ని రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అదే పవర్ బటన్ కూడా వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది ఒకేసారి 2 సిమ్ కార్డులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు కాకపోతే సెకండ్ స్లాట్ మీరు కాంప్రమైజ్ అవ్వాలి లేదు మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం సెకండ్ స్లాట్లో మీరు పెట్టుకోవచ్చు సెకండ్ సిమ్ తీసేసి మైక్రో SD కార్డ్ పెట్టి 1TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ 128GB వస్తుంది బేస్ మోడలే సో నాకు తెలిసి మీకు అది సరిపోతుంది చాలా మందికి లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్స్పాన్షన్ సపోర్ట్ కూడా ఉంది బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ మోటరోలా లోగో కనిపిస్తుంది ఫ్రంట్ కూడా మీకు సెంటర్ పంచ్ హోల్ తీస్తున్నారు ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా నార్మల్గా అక్కడ మనకి U నాచ్లు V నాచ్లు ఉంటాయి కదా బడ్జెట్ లో దీనిలో సెంటర్ పంచ్ హోల్ ఉంది చూడడానికి ఫ్రంట్ నుంచి కూడా లుక్ బాగుంది ఫోన్ ది సైడ్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రంట్ వచ్చేసరికి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో ఫోన్ అయితే వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి 181 గ్రామ్స్ ఉంటుంది ఇంకో మోడల్ కూడా ఉంది PMMA గ్లాస్ తో వస్తుంది బ్యాక్ సైడ్ అది వచ్చేసరికి మీకు 179 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది తీసుకుంటే ఇదే తీసుకోండి లెదర్ ఫినిష్ బాగుంటుంది ఇది అండ్ దీని థిక్నెస్ వచ్చేసరికి 8mm థిక్నెస్ తో వస్తుంది అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది మీకు IP52 రేటింగ్ ఉంది అంటే ఇది మీకు స్ప్లాష్ రెయిన్స్ ఇట్లాంటి సర్వైవ్ అవ్వగలదు డీప్ వాటర్ లో తీసుకెళ్లి పెట్టకండి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు నెక్స్ట్ ఇంకా దీని మెయిన్ హైలైట్ వచ్చేసరికి ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తో వస్తుంది సో ఈ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది ఎక్కడ మీకు లాగ్స్ ఇట్లాంటివి అయితే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డిస్ప్లే కూడా 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ కాబట్టి మీకు యూస్ చేసినప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఈ ఫోన్ లో అయితే ఉంటుంది ఇక్కడ లాగ్స్ ఇట్లాంటివి అయితే మీరు నోటీస్ చేయరు ఇంకా మోటరోలా UI కూడా మీకు క్లీన్ ఉంటుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ దీనికి సో ఇది మేజర్ ప్లస్ పాయింట్ 695 బడ్జెట్ లోకి తీసుకురావడం సో ఇది మీరు గేమ్స్ ఆడొచ్చా అంటే మీడియం గేమ్స్ వరకు ఆడొచ్చు మీరు లో ఎండ్ మీడియం గేమ్స్ అయితే ఆడొచ్చు BGMI 40 FPS హ్యాండిల్ చేయగలదు మరి హై ఎండ్ గేమ్ అయితే ఆడలేరు మీరు మీడియం గేమ్స్ వరకు దీనిలో అయితే మీరు ఆడుకోవచ్చు అండ్ ఈ ప్రాసెసర్ మీకు 13 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది అంతేకాదు దీనిలో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ VoNR సపోర్ట్ కూడా ఉంది వాయిస్ ఓవర్ న్యూ రేడియో అంటే 5G నెట్వర్క్ లో మీరు వాయిస్ కాల్స్ కూడా చేయొచ్చు దీంతో పాటు దీనిలో మీకు 4 క్యారియర్ అగ్రిగేషన్ 4x4 MIMO ఉంటుంది అంటే మీకు సిగ్నల్ రిసెప్షన్ బెటర్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఏదైతే డేటా మీరు యూస్ చేస్తున్నారో ఇంటర్నెట్ స్పీడ్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది దీంట్లో బెటర్ ఉంటుంది ఇంకొకటి ప్లస్ పాయింట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ కూడా మీకు LPDDR4X ర్యామ్ UFS 2.2తో వస్తుంది సో మీకు ఆ బడ్జెట్లో మంచి ర్యామ్ మంచి స్టోరేజ్ మీకు ఇది స్పీడ్స్ ఎనఫ్ మీకు జనరల్ యూస్ చేసినప్పుడు మీకు చాలా బాగుంటుంది ఎక్కడ మీరు ల్యాగ్ ఇట్లాంటివి ఏం నోటీస్ చేయరు ఇంకా ర్యామ్ ఎక్స్పాండ్ కూడా ఉంటుంది 4GB ర్యామ్ మోడల్కి ఎక్స్ట్రా మీరు 4GB రామ్ని ర్యామ్ లాగా యూస్ చేసుకోవచ్చు 8GB ర్యామ్ మోడల్ కూడా ఉంది టాప్ మోడల్ దానిలో 8GB ర్యామ్కి ఇంకొక 8GB మీరు ఎక్స్టర్నల్ అంటే రామ్ని ర్యామ్ లాగా అయితే మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడాలి ఇక్కడ చెప్పా కదా కొన్ని కటింగ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మెయిన్ ఇది కూడా ఫుల్ HD బాగుంది అనిపించింది నాకు ఇది మీకు డిస్ప్లే వచ్చేసరికి 6.55 ఇంచ్ డిస్ప్లే HD+ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ అన్నీ ఉన్నాయి దీనిలో అది ఒకటే మిస్ అవుతుంది దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడవచ్చు డిస్ప్లే బాగానే ఉంది మీకు 10,000 రూపాయల లోపు కాబట్టి మనం కంప్లైంట్ చేయడానికి లేదు ఎందుకంటే వీళ్ళు కాస్ట్ కటింగ్ అన్నమాట తగ్గించడానికే వీళ్ళు 695 బడ్జెట్లో తీసుకురావడానికి ఇది కట్ చేసినట్టు అనిపిస్తుంది ఫోన్ ఒక 1000 రూపాయల ప్రైస్ ఎక్కువ పెట్టినా కానీ ఫుల్ HD డిస్ప్లే ఉంటే బాగుంది అనిపించింది నాకు ఇంకా సౌండ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది డాల్బీ అట్మాస్ కూడా ఉంది
సో ఇది కూడా మీకు సౌండ్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ప్రాబ్లం అవుతుందో 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సౌండ్ అయితే మీకు బాగుంటుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. కొద్దిగా యూస్ చేసుకునే కెమెరాస్ అయితే ఇచ్చారు, 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ కాకుండా. సో మీకు కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మీకు బ్యాక్ సైడ్ బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. మరి సూపర్ డూపర్ అని చెప్పలేం కానీ పర్లేదు, మీకు ఆ ప్రైస్కి 10,000 రూపాయల లోపు ఈ 2 కెమెరాస్ నుంచి అయితే మీరు బెటర్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ ప్రైస్ తగ్గట్టు రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీడియో విషయానికి వస్తే మాత్రం వీడియో మీకు ఇది మ్యాక్సిమం ప్రాసెసర్ 695 మీకు 1080p వరకే సపోర్ట్ చేస్తుంది, 4K ఉండదు. సో ఫ్రంట్ బ్యాక్ మీరు మ్యాక్సిమం ఫుల్ హెచ్డీ 1080pలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో కూడా ఉంది దీనిలో, 720p మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మోటరోలా యూఐలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, లైక్ మీరు స్పాట్ కలర్ ఉంటుంది. స్పాట్ కలర్ అంటే ఏదైతే కలర్ మీరు పెట్టాలనుకుంటే అది మీకు కలర్లో ఉంటే మిగతా బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. దానిలో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, ఫోటో తీసుకోవచ్చు, వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇంకా మ్యాక్రో కెమెరా కూడా ఉంది కాబట్టి 2 మెగాపిక్సెల్ కెమెరా, దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఫోటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే దాని నుంచి కూడా మీరు తీసుకోవచ్చు, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 5000 mAh బ్యాటరీ ఉంది దీనిలో, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ మీకు ఈజీగా నాకు తెలిసి ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు, HD డిస్ప్లేనే కాబట్టి ఈజీగా ఫుల్ వర్కింగ్ డే మ్యాక్సిమం యూజర్స్కి అయితే వస్తుంది. అండ్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు గంటన్నర పడుతుంది అనుకోండి, మోస్ట్లీ మీరు ఛార్జ్ అనేది కంప్లీట్ టెస్ట్ చేయలేదు, ఒక గంటన్నర టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్, 13 ఇవ్వట్ల వీళ్ళు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నారు. అండ్ దీనిలో మీకు ఆండ్రాయిడ్ అప్డేట్ కూడా ఒకటి గ్యారంటీ ఇస్తున్నారు. Android 15 వరకు కూడా వీళ్ళు గ్యారంటీ అయితే ఇస్తున్నారు. సెక్యూరిటీ విషయానికి వస్తే నెక్స్ట్ 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మోటరోలా యూఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, క్లీన్ యూఐ ఉంటుంది. కొన్ని మోటో పిక్చర్స్ అయితే ఉంటాయి, ఇట్లాంటి ఫ్లాష్ వస్తాయి, ఇట్లాంటి కెమెరా ఓపెన్ అయితే, ఇట్లాంటివన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. అండ్ దీంతోపాటు దీనిలో మీకు గూగుల్ డైలర్ వస్తుంది. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ యూస్ చేయడం, ఇట్లాంటివి అయితే ఉండవు. కొన్ని మోటరోలా యూఐలో ఫీచర్స్ ఉంటాయి. మోటరోలా రెడీ ఫర్ ఉంటుంది, అది 8GB RAM 128GB మోడల్కి ఇస్తున్నారు ప్రస్తుతానికి అయితే. సో దాన్ని మీరు సిస్టమ్కి కనెక్ట్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు మీ ఫోన్ని. నెక్స్ట్ ఫ్యామిలీ స్పేస్ అని ఉంటుంది. మీరు ఎవరికైనా ఫోన్ ఇస్తున్నారు అనుకోండి, సో ఏదైతే యాప్స్ మీరు యాక్సెస్ ఇవ్వాలనుకుంటారో వాటికి మాత్రం యాక్సెస్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ ఇచ్చేయచ్చు, మిగతా వాళ్ళు యూస్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ మోటో అన్ప్లగ్డ్ అని కూడా ఒకటి ఉంటుంది యాప్. దీనిలో మీరు ఏదైతే యాప్ సెలెక్ట్ చేసుకుంటారో వాటికి టైమింగ్ ఇవ్వచ్చు, అప్పటి వరకు ఆ యాప్స్ మాత్రమే పనిచేస్తాయి. ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో ఈ యాప్స్ మాత్రం మీరు యూస్ చేసుకోవచ్చు. ఆ టైం అయిపోయిన తర్వాత మిగతా యాప్స్ మీరు యూస్ చేయడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ మోటో సెక్యూర్ ఉంటుంది, సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. అక్కడ మీరు ఏమన్నా మీరు ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ మీరు ఏమైనా సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే మోటరోలా యూఐలో అయితే మీరు యూస్ చేయొచ్చు. సెన్సార్స్ విషయానికి వస్తే మాత్రం అన్నీ ఉన్నాయి, సెన్సార్స్ ఏమీ స్కిప్ చేయలేదు. జైరో ఉంది, మ్యాగ్నెటోమీటర్ అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఏమీ మిస్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇది ఓవరాల్ అయితే మాత్రం ఫోన్ ఆ ప్రైస్కి చెప్పే కదా, ఆ ప్రైస్కి మీకు మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. సో వీళ్ళు తక్కువ రేట్లో తీసుకురావడానికి డిస్ప్లే HD తీసుకొని వచ్చారు. అండ్ ఇది మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో మీకు ఇది 9999 అంటే 10,000 రూపాయల లోపు ఏ ఫోన్ అయితే ఉండదు మీకు 695 ప్రాసెసర్తో. సో ఈ విషయంలో మాత్రం మోటరోలా మేజర్ బాక్స్ని టిక్ చేసిద్ది, అంటే వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కింద ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఒకవేళ మీరు 10,000 రూపాయల్లో 5G ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీద లుక్ వేయచ్చు. అది కూడా మోటరోలా బ్రాండ్ కాబట్టి మీకు మంచి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మీకు బెటర్గా వస్తాయి నెక్స్ట్ 3 years వరకు. ఇది ఓవరాల్గా మోటో G54 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియోస్ లైక్ చేయ, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.